ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, అనేక అక్రమ సంబంధాల గురించి ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, ఇటువంటి అనేక అంశాలపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాల్సిన సునీతక్క అవేమీ అడగకుండా ఇర్రిలవెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అడుగుతూ, ఒకవైపు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా అడ్డుకుంటూ, ఆమె దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా దస్తగిరికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సునీతక్క మాత్రం మేము హైకోర్టులో దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే వెంటనే హైకోర్టులో ఆమె ఇంప్లీడ్ అయ్యి లూథ్రాను పెట్టి వాదనలు వినిపిస్తుంది దస్తగిరి కోసం. ఏమిది అసలు? ఎందుకు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే మీకు వచ్చే నష్టం ఏమిటో నాకైతే నిజంగా అర్థం కాలే. కామన్ మ్యాన్ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కేసు విషయంలో మేము గడిచిన 3-4 సంవత్సరాలుగా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు, వాస్తవాలు తెలియకుండా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా నేను భగవంతుని కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా, తప్పకుండా వాస్తవం అనేది ఒకరోజు బయటకు వస్తుంది. జస్టిస్ అండ్ ట్రూత్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. ఆ రోజు మీరందరూ మమ్మల్ని దూషించిన మీ అందరూ కూడా మరి తప్పకుండా ఆ రోజు ఆలోచిస్తారు, అరే అనవసరంగా ఇంతకాలం అపార్థం చేసుకొని తిట్టినామని చెప్పి మీరు కూడా అనుకునే రోజు తప్పకుండా వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కేసు ట్రయల్ జరగాల. అదేవిధంగా ఈ కేసు ట్రయల్ జరగడంతో పాటు ఈ కేసు ఇకపై ప్రొలాంగ్ కాకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఈ కేసు ఫర్దర్ ప్రొలాంగ్ కాకుండా త్వరగా ఈ కేసు ట్రయల్ జరిగే దిశగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను, సిబిఐని, మరీ ముఖ్యంగా ఈ కేసు ప్రొలాంగ్ కావడానికి కీలక కారణమైన మా సునీతక్కను మనవి చేస్తూ ముగిస్తున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చమ్మా. మీ అందరికీ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఇందాక నేను చెప్పిన పండింటి రాజశేఖర్ గారిది కానీ, లేకుంటే నీరుగట్టు ప్రసాద్ది కానీ, లేకుంటే మా సునీతక్క చేంజ్ ఆఫ్ స్టాన్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అందరికి కూడా ఐ విల్ సర్వ్ కాపీస్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎవరు ఆ పెద్ద వ్యక్తి? ఆ పెద్ద వ్యక్తి గురించి, ఆ వ్యవస్థ గురించి మనం మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి నేను మాట్లాడడంలో. నేను గతంలో కూడా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇంతవరకే మాట్లాడగలిగిన. గతంలో 2 సార్లు అంటే విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఒకసారి 2022లో ఐ థింక్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన. తర్వాత ఎలక్షన్ ముందు 24లో మాట్లాడినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన. మన తెలుగు వ్యక్తి ఢిల్లీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అనే వరకు మాత్రమే చెప్పిన. ఆయన ఆశీస్సులతోనే సుబోధ్ జైస్వాల్ ఎంపికైనాడనే విషయం కూడా చెప్పిన. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ అన్న, అనేక సార్లు ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సిబిఐ డైరెక్టర్కు, అప్పుడున్న సిబిఐ డైరెక్టర్స్కు నేను డీటెయిల్గా రిప్రజెంటేషన్స్ పంపించిన. దాదాపు ఒకసారి అయితే 100 పేజీల రిప్రజెంటేషన్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. నేను ఇందాక చెప్పిన ఈ కోణాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సెకండ్ వైఫ్ యాంగిల్ కానీ, ఈ డైమండ్స్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ బెంగళూరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ విత్ ఉమెన్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ డాక్యుమెంట్ స్టోరీ ఏదైతే ఉందో ఆ విషయం అయితేనేమి, అన్ని యాంగిల్స్తో కూడిన డీటెయిల్డ్ రిప్రజెంటేషన్స్ కూడా నేను సిబిఐ డైరెక్టర్ గారికి పంపించిన. బట్ వాటి మీద ఎటువంటి చర్య లేదు. కారణం నేను ఇందాక మీకు చెప్పా ఎందుకనేది. అప్పట్లో విచారణ కీలకమైన దశలో ఉన్న ఆ 2 సంవత్సరాలు కూడా డైరెక్టర్గా ఎవరున్నారో మీకు తెలుసు. కింద రామ్ సింగ్ ఉన్నాడు, పైన ఈయన ఉన్నాడు. ఎక్కడే కానీ ఈ ఆస్పెక్ట్స్ అంటే ఎంతసేపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప వాస్తవం ఏందనేది, వాస్తవం నిగ్గుదేల్చే ప్రయత్నం అప్పుడున్న సిబిఐ చేయలేదు. కేంద్ర హోంశాఖ అంటే హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఈమెయిల్స్ పెట్టానన్న. ఈమెయిల్స్ పంపించాను. ఎప్పుడు కలిసి అయితే నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదు, కానీ ఈమెయిల్స్ అయితే వాళ్ళకు నెంబర్ ఆఫ్ టైమ్స్ హోంమంత్రి గారికి పెట్టాను, ప్రైమ్ మినిస్టర్ గారికి పెట్టాను. సిబిఐ డైరెక్టర్ గారికి కూడా ఈమెయిల్స్లోనే పెట్టింది. అండ్ రిజిస్టర్ పోస్టులు కూడా చేశాను. ఈమెయిల్స్ అండ్ రిజిస్టర్ పోస్టులు చేశాను. సిబిఐ డైరెక్టర్కి చేశా, హోంమంత్రికి చేశా, ప్రధానమంత్రి గారికి కూడా చేశాను. ఆ టైంలో కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడే చేశాను. అంటే మీరు మొన్న ఎన్నికల్లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఈ కేసును చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్నికల క్యాంపెయిన్లో ఏ రకంగా ఈ కేసును వాడుకున్నాడో మీరు చూసినారు.
అంటే కేవలం సిబిఐ ఒక లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయంగా వాడుకోగలుగుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటి, వచ్చే ఎన్నికల వరకు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సునీతక్క దానికి మద్దతు ఇస్తూ ఉంది. టైమ్ అండ్ అగైన్ ఈ కేసు ట్రయల్ జరగకుండా ఏదో ఒక పిటిషన్ కింద కోర్టులోనో, హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో ఏదో ఒక పిటిషన్ వేస్తుంది. పిటిషన్ వేసి ఆ పిటిషన్ డిస్పోజ్ కావడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. దానివల్ల ట్రయల్ డిలే అవుతుంది. మొన్న సుప్రీంకోర్టులో 207 స్టేజ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఫర్నిషింగ్ స్టేజ్ అంటే 13 లక్షల ఫైళ్ళు ఉన్నాయని చెప్పి సిబిఐ ఏదైతే చెప్పిందో, ఈ 13 లక్షల ఫైల్స్కి సంబంధించిన వెరిఫికేషన్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ కాల. అవి ఓపెన్ కాకపోతే అందులో ఏముందో తెలియకపోతే మాకు ఫెయిర్ ట్రయల్ ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కొన్ని ఓపెన్ కానివన్నీ కోర్టుకి ఇచ్చాం. సో 207 స్టేజ్ను 4 వారాల లోపల కంప్లై చేయమని చెప్పింది. సో ఒక్కసారి 207 స్టేజ్ కంప్లై అయితే తర్వాత స్టేజ్ ఏంటి? ట్రయల్ బిగిన్ కావడమే. సో దట్ ఈస్ ఇట్. హత్య కేసును